డార్లింగ్స్, నేను ఈ ఛానల్ స్టార్ట్ చేసింది January 2, 2016లో. అప్పటి నుంచి ఇప్పటిదాకా ఈ 8 సంవత్సరాల్లో నా ఛానల్లో ఒక్క బూతు మాట కూడా లేకుండా ఫ్యామిలీ ఫ్రెండ్లీగా చిన్నపిల్లలు ఆడవాళ్ళు అందరు కలిసి చూసినట్టు చేశాను, చేస్తుంటాను కూడా. కాకపోతే నాకు పర్సనల్గా యాజ్ ఎ పర్సన్ నాకు సనాతన ధర్మం అన్నా హిందూ ధర్మం అన్నా చాలా రెస్పెక్ట్. ఓకే, అండ్ ఒకనొక పాయింట్లో ఈ 8 ఏళ్ళు ఎత్తుకలుగా పెట్టుకున్న రూల్స్ కూడా ట్రిగ్గర్ అయ్యి నేను చేసిన వీడియో ఇది. ఇంపల్సివ్గా ఏదో తొందరపాట్లో చేసింది కాదు, నేను స్క్రిప్ట్ రాసుకున్నాను, ఎడిట్ చేశాను, రికార్డ్ చేశాను, చాలా కాన్షియస్గానే చేసిన వీడియో ఇది. ఫైనలీ నేను డిసైడ్ అయినాను అనమాట, లైక్ నాకు ఎన్ని వ్యూస్ అన్న రానిలే, ఎందుకంటే ఇదే పాస్టర్స్ కి పార్ట్ 1 కి చాలా మంచి రీచ్ వచ్చింది. సో దీంట్లో ఎన్ని వ్యూస్ అన్న రానిలే, 5 కమెంట్స్ కనుక నెగిటివ్ గా వస్తే వీడియో డిలీట్ చేద్దాం డిసైడ్ అయినా నేను, నా ఆడియన్స్ కనుక సపోర్ట్ చేయకపోతే అని చెప్పి. కానీ ఒక్క నెగిటివ్ కమెంట్ కూడా రాలేదు. బట్ స్టిల్ అయినా కూడా నా మనసు ఒప్పలా, 8 ఏళ్ళ నుంచి ఉన్నా కదా, మేబీ ఇంకేదైనా దారుందేమో, ఇంకో రకంగా మాట్లాడచ్చు అని చెప్పి. సో డెసిషన్ మీకే వదిలేస్తున్నాను. ఎందుకంటే ఇప్పుడు కూడా ఈ వీడియో ఎందుకు లైక్ చేస్తున్నాను అంటే, హెచ్సిబి తన ఛానల్లో నేను జనాలకు అబద్ధం చెప్పి ప్రైవేట్ చేసుకునేసి అబద్ధాలు ఆడుతూ బుక్కాయిస్తున్నాను అని చెప్పాడు. తప్పులు చేసి వీడియోలు ప్రైవేట్ లో పెట్టేసుకుని అందరి ముందుకు వచ్చి నీతులు చెప్తూ ఏతులు మింగుతారు. ఇంకా చెప్పాలంటే ఈయన బూతులు మాట్లాడతాడు, పక్కనోళ్ళు బూతులు మాట్లాడకూడదు అంటాడు. ఈయన చేస్తే చమత్కారం అంటాడు, పక్కనోడు చేస్తే బలత్కారం అంటాడు. చేయాల్సిన తప్పులన్నీ చేసేస్తాడు. దొరక నాకే దొరికి నా చేతిలో గొర్రవుతాడు. మీరు డిసైడ్ చేయండి, డూ దీస్ కైండ్ ఆఫ్ గైస్ డిజర్వ్ ఇట్ ఆర్ నాట్ అనేసి. మీ కమెంట్స్ మీద డిపెండ్ అవుతుంది. మీరు ముందు చూడండి, నా తప్పు ఉంది అని మీకు అనిపిస్తే కమెంట్ బాక్స్ చెప్పండి. ఐ డెఫినెట్లీ టేక్ ఇట్ యాస్ ఎ ఫీడ్బ్యాక్. అండ్ మళ్ళీ చెప్తున్నాను, దీనికి గనక నెగిటివ్ కమెంట్స్ వస్తే మీ తరపు నుంచి, లేదు ఇట్లాంటి వీడియో ఉండకూడదు, ఇది కరెక్ట్ కాదు, ఇది లైన్ దాటున్నావు నువ్వు, మరి ఇలా చేయాల్సిన అవసరం లేదు అని మీరు చెప్తే నేను వీడియో డిలీట్ చేస్తాను రా. ఐ విల్ యాక్సెప్ట్. సో యూ పీపుల్ డిసైడ్ ఇట్. వీడియో లాస్ట్ దాకా చూసి చెప్పండి. వీడియో ఆల్రెడీ కొంచెం డీసెంట్ లెంత్ లో ఉంది. నేను మళ్ళీ 2 parts గా పెట్టడం ఎందుకు అనేసి ఒకే పార్ట్ గా కన్వెన్స్ చేసి పెడుతున్నాను. సో యూ పీపుల్ డిసైడ్ అండ్ టెల్ మీ. ఓకే, జై హింద్. మనమైతే అన్ని వీడియోలు ఫ్యామిలీ ఫ్రెండ్లీగానే చేద్దాం అబ్బాయిలు. కాకపోతే ఈ రోజు వీడియో కోసం నేను వెతికేటప్పుడు కొన్ని క్లిప్లు మాత్రం లైన్ క్రాస్ అయినాయిరా. కాబట్టి ముందు నువ్వు ఈ వీడియో చూసి నీకు ఓకే కరెక్టే కదా అనిపిస్తే అప్పుడు నీ ఫ్యామిలీ వాళ్ళతో కలిసి అందరూ కలిసి చూడండి. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఎవరేమనుకోరాదు, కొద్దిగా బూతుంది, ఎవరేమనుకోరాదు, దయచేసి చెప్తున్నాను. ఎందుకు వస్తారా బాయ్ శాతగాని కొడుకులు? పెద్ద వార్తలు ఏమున్నాయో చూద్దాం ఉండరా బాగి. ఏంటిది? ఊరి మీద పడి రచ్చ చేస్తున్న ఊర కుక్కల్ని ఓట్లతో 11 రాళ్లతో తరిమి కొట్టిన జనాలు. నైస్ నైస్. పక్కన ఉండేది నరికెత్తారా పిచ్చిన. ఆ క్యాంప్ ఆఫీస్ లో ఫ్యాన్లు తిరగట్లేదంట. అయినా సైకిల్ చైన్లతో పుట్టి తరివేసిన తర్వాత వాళ్ళకేతరా భయపడేది ఆ పొంగు. నీకు తెలుసు, నాకు తెలుసు, వాళ్ళ చేతిలో ఉండే గుడ్డ నీకు తెలుసు కదా. అయినా నేనేమన్నా ఇప్పుడు నేనేమనలేదు. నాకేం భయం, నేనేమన్నా ఏమనలేదు కదా. చెప్పు చుట్టూ ఎట్లా నేనా? అరే అరే చూడ బాగి బతుకొక్క పిచ్చుకొక్కే వచ్చింది. సర్లే సారీ. ఏంట్రా పిల్లపోతే ఏంటి ఇటు వచ్చావేంటి? ఆ పాస్టర్స్ రోజు కి 5000 లైక్స్ కంప్లీట్ అయ్యి 3 నెలలు పైన అవుతుంది. ఇప్పటిదాకా కనీసం మీరు పార్ట్ గురించి ఆలోచించారు మీరా? ఎందుకు వస్తారా బాయ్ శాతగాని కొడుకులు? అంటే మరి వాళ్ళు ఆ ప్రభువు అదే గుడారాలు ఎత్తేసారు కదా, మరి ఇప్పుడు ఎలా చేస్తాం? వెళ్ళిపోయారు కదా. అందుకే ఆ గుడారాల్లో జరిగే కొన్ని అద్భుతాలని నేను క్లిప్పులు తీసుకొచ్చా. దానికి మనందరం రియాక్ట్ అవుదాం. మరి వాటికి డబ్బులు కట్టారా? డబ్బులా? డబ్బులంటే ఓ టెలిగ్రామ్ లో డౌన్లోడ్ చేసావా? టెలిగ్రామ్ లో డౌన్లోడ్? నువ్వే ముసుకరా, ఎవరితో ఏం మాట్లాడితే ఆడకపోతే నాకు అయ్యో సర్లే, ఆ ఫోన్ దానిలో పెట్టారు కానీ మొత్తం కలిసి చూద్దాం. రైట్, ఫోన్ తింటా. ఇదిగో దీనిలో పెట్టు. సెండ్ చేస్తాను చూడు. ఇది తేట
నువ్వు కావాలయ్యా రా 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 రావా నువ్వు కావాలయ్యా నువ్వు కావాలయ్యా రా 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 తీసేయి ఏదో రికార్డింగ్ డైసేషన్లు వీళ్ళు బతుకెళ్ళి అయినా వేసుకునే పాటలకి ఏసే పేరు పెట్టి డాన్స్ వేసుకుంటారు వీళ్ళు ఏదో దిక్కుమాలి వేసాలు వీళ్ళు ఫస్ట్ పాటలో కూడా అది వచ్చి కొంచెంసేపు ఆడేనా మొగుడు అంటది, మళ్ళీ ఆడేనా బిడ్డ అంటది, మళ్ళీ ఆడేనా బావ అంటది. ఏదో అల్లబావ వేసాలు వీళ్ళు ఊరికి ఏదో పెట్టిస్లే వీళ్ళు. అయినా ఇట్లాంటి పాటలన్నీ పెట్టి నన్ను రక్షించు ప్రభువా అంటున్నారు, లేక నన్ను భక్షించు ప్రభువా అంటున్నారు. అర్థమే సాగు నాకు. భక్షించు అంటే ఏంది బాగేనా? బొక్క ముసుకుని నెక్స్ట్ ప్లే చేయమని బాగా. నేనేం పాపం చేశాను, నాకే ఇన్ని కష్టాలు వచ్చాయి. నువ్వు నెక్స్ట్ ప్లే చేస్తావా లేదా? అసలే ఇంటి అయిన తర్వాత నేను పోయి ఎనిమిది అదే ఇచ్చి యానిమే చూడాలి. ఏంటి లాగు ఏంటంటే మాడుకుంటున్నారు వీళ్ళు. సర్లే సుబ్బు, ఇదో ఈ క్లిప్ చూడు, సర్ప్రైజింగ్ గా ఉంటది. సర్ప్రైజింగ్ గా ఏంటి? నిజంగానే గొప్ప తీసి బొక్కలో బయట వచ్చేది. మాట్లాడి మా ఓకే ఓకే చూపి అదైట. సరే అయితే నిన్ను కాదు పూర్తిగా చూడు. ఓకే ఓకే చేతిలో నుంచి గొంతుకులోకి రమ్మని వేస్తున్నాము, వాంతి కింద బయటకు రమ్మని అభ్యర్థిస్తున్నాం. ఎందుకురా ఊసేస్తే సరిపోతుంది కదరా? ఈ కాల పిల్లలకి పూర్తిగా తెలియకుండా పోతుందిరా అబ్బాయి. నేను కొడతాను రా, ఇంకా నిజంగా కొడతాను రా నువ్వు మాడే మాటలకి. నువ్వేంద్రా నువ్వు రే సారీ. చేతిలో నుంచి గొంతుకులోకి రమ్మని వేస్తున్నాము, వాంతి కింద బయటకు రమ్మని అభ్యర్థిస్తున్నాం. గర్భాన్ని విడిచిపెట్టి ఫైర్ ఫైర్. గర్భాలు విడిచిపెట్టాలి. అరే ఈ గంట మాత్రం కోర్టులో అవాసన లేక చేస్తే మాత్రం ఆడోడ తెచ్చిన దాన్ని ఏసునామం నోట్లో నుంచి వాంతి కింద బయటకు చేస్తారా ఇల్లు? ఎవరు కొట్టారా ఏసై అంటే? అయినా లెటర్ ని పోస్ట్ బాక్స్ లో వేస్తే ఈమెయిల్ ఎట్టరా బయటికి? డామర్ వస్తుంది ఎవరు సుబ్బు? అంటే ఫైర్ అన్నాడు కదా అని. ఒక్కొక్కసారి తలుచుకుంటూ చచ్చిపోవాలనిపిస్తుంది సార్. ఈ బతుకలు వెతుకు దేవుడా. ఏది ఏమైనా సుబ్బు, నాకు నెక్స్ట్ క్లిప్ మాత్రం అస్సలు నచ్చలేదు సుబ్బు. నిజంగా చాలా కోపం వచ్చింది చూసినప్పుడు అయితే. లేదు భాగ్యన్న, సుబ్బు చూడాలా? నువ్వు ఫోన్ పెట్టదా? అరే ఎందుకురా రే మామూలుగా ఉండే క్లిప్పుల పైన వాడి ఆడలేదు లే కూతురని కూతురా. ఇట్లాంటి సీరియస్ క్లిప్పులు చూపించామంటే వాడు మాట్లాడే మనం అందరం తగ్గించుకోవాలరా. ఎందుకురా ఊరికే మానేరా రోడ్వా పెద్ద పువ్వా ఏదో పిల్లకు ఏదో పెడతానంటుంది కదా. చూస్తా ఉండవు. నువ్వు పెట్టరా పిత్రే, ఇదో పెట్టు చూడు. దీంట్లో కప్పడానికి ఏముందిరా? దిగే వదిలిస్తున్నారు అంతే కదా. వదిలిస్తారు పూర్తిగా చూసినాక నువ్వు వదిలిస్తావు వాళ్ళందరికీ. చూడు అంతలా ఏం చేశారా బాబు? ఉండు సొంతం ఉండు పెట్ట. ఈ నెమ్మ చెత్త కొడుకులు గాలి నా కొడుకులారని కొడుకులారా నా కొడుకులారా నెమ్మ చెత్త అయ్యారు పోతుండ్రు. అయ్యా రే నేను కూడా ఎప్పుడు వెళ్ళలేదు కదా. లేకపోతే ఏంటా
ఏ దేవుడు చెప్పాడు రా పక్కన వాళ్ళ మతాల్ని వాళ్ళ నమ్మకాల్ని అవమానించమని చెప్పే కొడుకులో ఈ లోపల నమ్మకం వేసేటువంటి లోపల వేసాల వల్లనే క్రిస్టియానిటీ అంటేనే చిరాకు తెస్తాను ఆయన అమ్మ అయినా ఇలా మన కదరా బుజ్జడా రీతిగా క్రిస్టియానిటీ ఫాలో అవుతాడు చూడు వాళ్ళే ఇలా చెప్పులతో చాలతో కొట్టి ఊరు నుంచి కొట్టి తగిలేస్తే కానీ బుద్ధి లేదు లోపల నా కొడుకులకి పూర్తిగా క్రిస్టియానిటీలో ఉన్న అందరు విరోధిస్తారు మెంటల్ నా కొడుకులు అరే కరెక్టర్ కానీ అయినా ఏం లడ్డ బతుకులు ఇది మత ప్రచారాల పేరుతో ఊర్లో తిరిగి వాషింగ్ పౌడర్ యాడ్ చేసుకున్నట్టు వేసుకుంటూ తిరిగి ఈ నా కొడుకులా పక్క మతాలు ఎదిరించే వాళ్ళు దవడ పళ్ళు రాలబట్టే వాళ్ళు లేక ఆడక్కతనే నా కొడుకులు సుబ్బు రిలాక్స్ సుబ్బు. చెప్పు నువ్వన్నా. మళ్ళా నువ్వు ఏ బీపీలో వచ్చిపోతే మళ్ళా ఆ ఏసయ్యే దిక్కు అంటే నెక్స్ట్ రిలీక్స్ సింక్ అవుతుంది కదా అని అలా అన్న. దగ్గరగా ఉంటే దవడ పళ్ళు రాలిపోయాయి పనికి మళ్ళీ ఎదవాలి అయినా బీపీకి ఏసైకి సంబంధం ఏంటాయి పుట్టినా పడక. అయ్యో సుబ్బు ఏం మాట్లాడుతున్నావు సుబ్బు? నువ్వు కనుక ఆ తెల్లనైటి అంకుల్ దగ్గర నెత్తి నీళ్ళు చెల్లించుకున్నావు అనుకో నీకు ఇంకా ఏ రోగాలు రావు. నీకు ఏ రోగం వచ్చినా కూడా డైరెక్ట్గా ఏసయ్య వచ్చి నీకు ఆపరేషన్ చేస్తాడు, కుట్లు వేస్తాడు, లాస్ట్కి తల మీద పేరు కూడా రాయేసిపోతాడు తెలిసే నీకా? ఏమని ఎర్రి గొర్రె అనే అబ్బా సుబ్బు ఉండు సుబ్బా బ్రో నేను చూపిస్తా కావాలంటే చూడుతాం చూడు ఇది చేస్తాం సోదితో దేవుడు చేయొచ్చి తాకుతుంది, సోది కుట్లేస్తున్నారు, చూడండి చూడండి అంటే ఎవరికో అనుకుని కళ్ళు తిరుగుతుంటే కళ్ళు కూడా తీసుకోవట్లేదు. అది సడన్ గా పడిపోయి నాకు ఇక్కడ ఈ పక్కన 7 కుట్లు వేసి శ్యామ్లా అని చెప్పి రాసి ఆయన రక్తపు కొట్టున ఇక్కడ వేసాడు. అది నేను స్పష్టంగా చూశాను. నన్ను అందరూ విడిచిపెట్టిన నా వేసి విడిచిపెట్టలేదు. 2 నెలలుగా నా తలంపులు చెడిపోయినాయి. అది అది ఆపరేషన్ అనుకుంటారా టీటీడీసీ కొరేది అనుకుంటారా కుట్లు వేసారు పేరు రాశారు స్టాంప్ వేశారు అనుకుంటా ఊరికి ఎదవగాలు తీసారా ఊరికి గమనాడు సుబ్బా పూర్తిగా చూడు ఆ తర్వాత మాట్లాడతా. ఒకసారి కళ్ళు మూసారంటది ఇంకోసారి ఏమో స్పష్టంగా చూసారంటది కాదురా సొల్లు వాగడానికి వచ్చిన వాళ్ళకి కనీసం స్క్రిప్ట్ సరిగ్గా రాయడం తెలియదు. వీళ్ళు మతాల్ని కాపాడుకుంటూ మత ప్రచారాలు చేయడం బోకగాళ్ళని. సొల్లంటే గుర్తొచ్చింది సుబ్బు నీకు అఫోన్ అయ్యట నీకేం చూపిస్తాను. ఇలా ఏకంగా ఏసైతో మారుతా తెలిసి నీకా? ఏమని ఏసేమనే చూడు పూర్తిగా తర్వాత మాట్లాడదాం. ఇదేనా చర్చిలో పాస్టర్ గారికే వచ్చిందంట కరోనా అని ఇదొక పెద్ద గోళ. స్టార్టింగ్ గడగడ వణుకుతున్నారు కరోనా అంటే. ఇక తెలిసిన వెంటనే మోకరించి ప్రభువా పని ఉందా అయిపోయిందా నేను హాస్పిటల్కి వెళ్ళను ఓకే పని ఉంటే బ్రతికించు. మరి ఏంటి ఆడికి వెళ్తామా ఇక్కడ ఉంటామా? పోయిందా మాడే దేవుడు అనుకుంటారా టెలిగ్రామ్ లో వాడాలి అనుకుంటారా? రమ్మంటావా పనుందా పొమ్మంటావా? ఏం ఆడుతున్నాడు రైడు వేసేయండి ఎవరు కొట్టారా ఇల్లు? టెలిగ్రామ్ మోడల్స్ అంటే ఏంది భాగ్యన్న? టెలిగ్రామ్ మోడల్ అంటే ఎవరికేం చెప్పలేదు అడగతానే నా కొడుక. నోరు మూసుకుని నెక్స్ట్ ప్లే చేయి. అన్ని కావాలి బోర్డుగానికి నా పట్ట లేదే చల్లే ఫోన్ నెక్స్ట్ పెట్టా చూడు. మరి ఏంటి ఆడికి వెళ్తామా ఇక్కడ ఉంటామా? ప్రభు చెప్పాడు ఉంటావు లేరా పని ఉంది లేరా స్తోత్రం చెప్పగలరా? ఏం కాలేదండి నాకేం జ్వరం కూడా రాలేదు స్తోత్రం చెప్పాలి చెప్పాలి చెత్త నా కొడుకు ఏమీ కాలేదంట. ఇట్లాంటి రంగమాటలన్నీ ఎంతమంది సచ్చారో కరోనా టైంలో ఇలాంటి బోకాల వల్ల బోకు నా కొడుకులని వీళ్ళు మాత్రం పోయి అడ్డమైన హాస్పిటల్కి వెళ్ళి ఆ డాక్టర్ గారు ఒంకోలు మరి వేయించుకుంటారు. ఇంజెక్షన్ ఈ నా కొడుకులు మాత్రం పోయి అడ్డమైన ట్రీట్మెంట్ అన్ని చేయించుకుంటారు. ఈయన ఈ గొర్రెడా పట్లకు మాత్రం ఏమీ వద్దు ఇదిగో నా ముద్దు అలా డ్రైనేజ్ డోర్ కొట్టేసుకొని అందరు ముద్దులు లాక్తా ఉంటారు. పనికి మళ్ళీ నా కొడుకులండి ఏమి బోక నా కొడుకురా ఇల్లు. డ్రైనేజ్ నుండి గుర్తొచ్చింది సుబ్బు అపోందా ఇట్లా ఇది లాస్ట్ క్లిప్ చూడు. ఈ లాస్ట్ క్లిప్ చూడు. ఏదోగల నాకు వచ్చే కోపానికి పెద్ద మేకలు తీసుకొని అదే మొహానికి కూడా అంత నాకు కోపం వచ్చిందండి. అబ్బా లాస్ట్ క్లిప్ లో సుబ్బు చూడు. అంతలా ఏముందిరా అయ్యా దాని చూద్దాం పెట్టు. అవి 100 బాటిల్స్ తీసుకొచ్చారు, 2 బకెట్లు తీసుకొచ్చారు. ఆ బాటిల్స్ కట్ చేసి 2 బకెట్లు నింపారు. మంచిగా రేపు పట్టి చేసుకుంటున్నారే చూడు పూర్తిగా
ఓకే. ఇక నన్ను పడుకోబెట్టి నాకు మత్తిచ్చేసి నా పొట్టని ఇట్లా 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 పై నుంచి కింది దానికి ఏయ్, ఏంట్రా నిజంగా రేపటి చేసుకుంటారా ఇల్లు? అయ్యో యో అన్న ఆపరేషన్ గురించి మాట్లాడుతుంద్యా. మరి బాటిల్స్ బొక్క ఏదో వాగుతుంది ఇది. అందుకే పూర్తిగా చూడాలి అనేది. చూడు నువ్వు ముందు పూర్తిగా చూడు 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 పూర్తిగా చూడు. ఓకే ఓకే, పూర్తిగా చూద్దాం. ఇక నన్ను పడుకోబెట్టి నాకు మత్తిచ్చేసి నా పొట్టని ఇట్లా 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 పై నుంచి కింది దాకా ఇట్లా చీరారండి. ఒక మూరెడు ఇక్కడ నుంచి కింది దాకా. ఆ చెయ్యి పెట్టి ఆయన నా కడుపులో పేగులు ఇట్లా తీసిండండి బయటికి. నా పేగులు ఎట్లున్నాయో తెలుసా? కుళ్ళిపోయినాయి, నల్లగా అయిపోయినాయి, పనికి రాకుండా అయిపోయినాయి. వచ్చిందండి పెద్ద ఎంబీబీఎస్ డాక్టర్. పనికి రాకుండా పోయినాయంట. ఏం పనికి రాకుండా పోయేదా? నీ బ్రెయిన్ లాగానా? పనికి మళ్ళీ తరా. అరే ఎందుకురా చెప్తావు పాపం రే. మరి లేకపోతే ఏంట్రా? ఇంటున్నావని ఏదైతే మాట్లాడతారా? నల్లగా అయిపోయినాయంట, నల్లగా. ఇంకా చెప్పని చెప్పరా? నల్లగా అయిపోయిన వాటిని టైట్ వేసి అవాకి తెల్లదనం వచ్చేదాకా తొక్కి తోమేరని కూడా చెప్పని చెప్పు. ఇట్లా మేము గొర్రె కల కదా మేము. నెక్స్ట్ అదే చేస్తుందా కావాలంటే చూడు. ముడు చూద్దాం అయితే. ఒక మూరెడు ఇక్కడ నుంచి కింది దాకా. ఆ చెయ్యి పెట్టి ఆయన నా కడుపులో పేగులు ఇట్లా తీసిండండి బయటికి. తీసి ఆ టబ్బులో వేసి ఆ నీళ్లు పోసి నా కడుపంతా కడుగుతున్నారు. కుళ్ళిపోయిన పేగుల్ని కడిగారు, డ్యామేజ్ అయిపోయిన పేగుల్ని కట్ చేసి తీసేసి మళ్ళీ మొత్తం కడుపు లోపల పెట్టేసి కుట్టేసి పైపులు పెట్టి బాటిల్స్ పెట్టారు వాటికి. ముక్కులో నుంచి ఒక పైప్ ఎవరు ఆపరేషన్ థియేటర్ అని చెప్పి మటన్ కొట్లో పంట పెట్టేట్టు నాపైతుంది. అరే నువ్వు సాగదా రే. నువ్వు చూడండి పూర్తిగా ఏం నా పడుకోరా నువ్వు. అరే అది కాదురా, ఆపరేషన్ అని చెప్పి బోటి కూర ఉంటే రెసిపీ చెప్తా ఇది. రే నువ్వు ఉండరా రే. ఏం నా పట్టరా ఇటు రే. లేకి నాకు ఓకే. మరి లేకపోతే అది పేగలు అనుకుంటారా, లంగా కష్టం అనుకుంటారా? బయటకు తీసి కడిగేసి ఉతికేసి లోపల కుట్టేదానికి మళ్ళీ ఏదో నాటకాలు లేకపోతే నాటకాలు. సర్లే చుబ్బా తర్వాత చూడా. ఏదో ఊరికే ఏదో నోటు కూర్చుంటే బాగుతుంది మెంటల్లే. అబ్బా అయిపోయింది చూడు సుబ్బు, తర్వాత కొంచెమే ఉంది. అయిపోయిందే బోడిగా. ఆ పైరు నా కొడుకు ఆ విధంగా కదరా మీ అమ్మని ఉండాల్సిందిరా ఫైర్ అని. మాకు దిక్కుమాల రిక్వెస్ట్ అయితే ఉండదు కాదు. పనికి మాకు చేద్దామా? అయ్యా అనంటారా నేనేం చేశాను? ఆయన రిక్వెస్ట్ అంటే గుర్తొచ్చింది. ఈ యొక్క క్లిప్ ఈ యొక్క క్లిప్ చూడు. నిజంగా లాస్ట్ నిజంగా లాస్ట్ క్లిప్ ఇది చూడు. వెళ్ళిపోతా చూడు. ఇంకెందిరా, ఇంకెన్ని చెప్తావురా? చూడు సుబ్బ బాగుంటది చూడు లాస్ట్. సర్లే పెట్టు చూస్తాను. ఏసయ్యా మా ఇంటికి రావా? ఏసయ్యా మా ఇంటికి రావా? ఎందుకు మేము మళ్ళీ వచ్చేదా? మేకలు కొట్టి మళ్ళీ ఎలా ఆడుతున్నా? అదే ఫోటో ఫ్రేమ్ ఎలా ఆడుతున్నా అంటున్నా నేను. నువ్వు ఎలా నాడగలదు. ముందు బిడ్డ అక్కడ అది కాదు భాగ్యన్న ఇంకొకటి. ఏంట్రా అది కదా ఈ నా కొడుకు మాట లేక మాటల వల్ల ప్రభు ప్రత్యక్ష నుంచి వాళ్ళే వచ్చి ప్రభు బలిచేలా ఉన్నారు మనల్ని. అడగతనే నా కొడుక అప్రా అంటే మళ్ళీ చుట్టవా అప్రా. థ్యాంక్స్ అలాట్ ఫర్ వాచింగ్ రిల్ రాష్ డార్లింగ్స్ అండ్ ఐ హోప్ యూ ఎంజాయ్ ద వీడియో. అండ్ ఈ వీడియోలో మీకు ఫేవరెట్ మీకు బాగా నచ్చిన జోక్ ఏదైతే ఉందో అది టైం స్టాంప్ తో మెన్షన్ చేయండి. సో ఇట్స్ లైక్ ఫీడ్బ్యాక్ ఫర్ మీ ఆల్సో అనమాట. అండ్ పోతూ అదే చేత్తో మీ వంతు సాయంగా మీకు తెలిసిన క్రిస్టియన్ ఫ్రెండ్స్ కో లేక వాళ్ళకి తెలిసిన క్రిస్టియన్ గ్రూప్స్ కో ఈ వీడియోని షేర్ చేస్తే మనం తెలిపిన ఈ స్తోత్రం వాళ్ళకి తెలియజెప్పబడుతుంది. అండ్ ఈ వీడియోని మీ వాళ్ళందరికీ షేర్ చేస్తున్నందుకు మీకు నా తరపు నుంచి ఒక చిన్న క్యూట్ సాంగ్ ఎంజాయ్ చేసి వెళ్ళండి. బాయ్.100,000 million million trillion quadrillion 20 trillion 60 trillion 100 trillion 100 trillion 2 trillion 3 trillion and 3 trillion you are 3 trillion good. సరే వదిలే. 100,000 million million trillion quadrillion 20 trillion 60 trillion 100 trillion 100 trillion 2 trillion 3